మనం ఆయన సొత్తుగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఉండటానికి దేవుడు ఆయన ప్రాణమును వెల చెల్లించి మనలను కొన్నాడు. క్రయధనం చెల్లించాడు. ఆయన ప్రాణం ధారపోసాడు. మనల్ని కొన్నాడు. మనం ఆయన సొత్తు. ఎందుకు కొన్నాడు? సత్క్రియల యందు ఆసక్తిగల ప్రజలముగా మనం ఉండటానికి. సత్క్రియలంటే ఏంటి? కొర్నేలి చేశాడు చూడండి. కొర్నేలి ఆయన ధర్మకార్యాలు చేశాడు. సత్క్రియలు. ఆ ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురం చేశాడు తెలియకుండానే. అప్పుడు దేవుడు మెచ్చుకొని దూతను పంపించి మరీ శ్రద్ధగా దూతను పంపించి కొర్నేలి వారి కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాడు. అన్యుడు. ఈజ్ ఎ జెంటైల్. ఆ సత్క్రియలు, ధర్మ కార్యాలంటే దేవునికి అంత ఇష్టం. మనమేమో ఆలోచిస్తా ఉంటాం 4 సార్లు. ఈ సత్క్రియ చేస్తే మరి ఏమొస్తది నాకు? ఏమైనా లాభం వస్తదా? మరి గిన్ని ఖర్చు పెడుతున్నా, గిన్ని ఖర్చు పెట్టిన దాంట్లో మరి మనకెంతొస్తది? ఏం లాభం? అని మనం ఆలోచిస్తా ఉంటాం సత్క్రియలు. కాబట్టి దేవుని యొక్క సొత్తైన ప్రజలుగా మనము మార్చబడాలంటే ఆ వెలుగులోకి వెళ్ళాలి. ఆ వెలుగులో సంచరించాలి. యేసు ప్రభు అడుగుజాడలను అనుసరించాలి. అప్పుడు మనం చీకటిలో నుండి బయటకొచ్చేసిన వారమవుతాం. వెలుగు సంబంధులం అవుతాం. వెలుగు ఫలము మనకు కలుగుతది. అప్పుడు మనం సత్క్రియలు చేయగలుగుతాం. సత్క్రియలు చేయటానికి ఆసక్తి ఉంటది. ఇంట్రెస్ట్ ఉంటది. సత్క్రియలు మనం చేయాలి. ఇవన్నిటి కొరకు దేవుడు మనలను పిలిచాడు. మనము ఆయన యొక్క సొత్తైన ప్రజలం అయి ఉన్నాం.